అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమైన ప్రోగ్రాంలో శ్రీరాముల వారు అయోధ్యలో వేంచేస్తున్నారు. ప్రపంచమంతా కూడా అయోధ్య వైపే చూస్తుంది. ఇక 22వ తారీఖు అనేది చాలా దగ్గరలో ఉన్నటువంటి 5-6 రోజుల వ్యవధి. మరి అయోధ్యలో శ్రీరాముల వారిని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రపంచంలోని మహోన్నతులందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా, స్వాములు, మునులు, ఋషులు, గొప్ప గొప్ప పీఠాధిపతులందరూ కూడా వేంచేసి రాముల వారిని అయోధ్యలో మళ్ళీ చూడనున్నాం. మరి ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా అమెరికా లాంటి దేశాల్లోనే రాముల వారి గురించి, రాముల యొక్క మాటలతో, రాతలతో అనేక వీధులన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయి. ఇక భారతదేశం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్షింతలేమిటి, ఇంటింటికి అక్షింతల పంపిణీ ఏమిటి, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు, అనేక సంస్థల వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వీధి వీధి తిరుగుతూ అనేక రకాలుగా శ్రీరాముల వారి ప్రచారం చేస్తున్నారు. మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను మీకు పరిస్థితులుగా ఒక మాట చెప్తున్నా. రాముల వారి ప్రచారం చేయడం మంచిది, రాముల వారి అక్షింతలు తీసుకోవడం మంచిది, అందరూ తలలో పెట్టుకోవడం మంచిది, రాముల వారి పూజ 22వ తారీఖు చేయడం మంచిది, దీపావళి పెట్టడం మంచిది, అంతా బాగుంది. కానీ నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఏమంటే, నిజంగా మనకు రాముడి మీద భక్తి ఉందా? కేవలం మనం హిందువులం కాబట్టి, ప్రచారం చేయాలి కాబట్టి, మా రాముడు తిరిగి వచ్చేసా, ఇంతకుముందు ఎక్కడికి పోయాడయ్యా? వీధి వీధిలో రామాలయం, సందు సందులో రామాలయం, ఇంటింటా రాముడి యొక్క విగ్రహాలు, పూజలు జరుగుతున్న ఈ భారతదేశంలో మళ్ళీ కొత్తగా రాముడు రావడం ఏమిటి? అయోధ్యలో రాముడు ప్రతిష్ఠింపజేస్తేనే రాముడు ఉన్నట్టా, లేకపోతే రాముడు లేడా? ఎటువంటి ఒక ఆవేశంలో ఈ యువత ముందుకు వెళ్తుంది. ఈ యువత హైటెక్ ప్రపంచంలో ఉంటూ హైటెక్ అలవాట్లు చేసుకొని రాత్రుల్లో మేలుకొని పొద్దునంతా పడుకునే ఈ యువత, పబ్బులకు క్లబ్బులకు ఇష్టం వచ్చినట్టు తిరిగే ఈ యువత, ఏది పడితే అది, ఎట్లా పడితే అది ఏదో ప్రచారం చేసేస్తున్నాం రాజకీయంగా అన్నట్టుగా జై శ్రీరామ్ అంటూ గోలగోల చేయడం కాదండి. అసలు రాముని యొక్క తత్వం ఏమిటి? రాముల వారు ఎవరు? రామాయణం గురించి ఎంతమందికి ఎన్ని ప్రశ్నల్లో సమాధానాలు వచ్చు? రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? ఎన్ని కాండాల్లో రాముల వారు అసలు దేవుడిగా ఎందుకు పిలువబడుతున్నాడు? ఈ భూప్రపంచంలో హిందూ మతంలో కొన్ని లక్షల మంది మహానుభావులు పుట్టారు. అందులో రాముణ్ణి మహావిష్ణువు యొక్క అవతారంగా మనం అంటున్నాం. రాముల వారు త్రేతాయుగంలో ఉండేవారని అంటున్నాం. ఆయన తర్వాత ఎప్పుడో కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి అనేక లీలలు చూపించి భగవద్గీత ఉపదేశించి వెళ్ళారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఇవాళ పిలువబడుతున్నాడు. ఇంతమంది ఇన్ని చెప్తుంటే త్రేతాయుగంలో ఉన్న రాముల వారిని అయోధ్యలో మళ్ళీ ప్రతిష్ఠించేసి రాముల వారు వచ్చేశారు, మేమంతా హిందువులం, మాకు రాముడు వచ్చేసాడన్నంత ఆనందం బాగానే ఉంది. కానీ ఏ మాత్రమైనా ఇసుమంతైనా రాముని తత్వం తెలుసా? రాముని గుణమేంటో మీకు తెలుసా? రాముడు ఎందుచేత దేవుడయ్యాడో తెలుసా? కృష్ణుడిలాగానో నరసింహస్వామిలాగానో ఏమైనా మహత్యాలు చేశాడా? వామనావతారంలో విష్ణుమూర్తి వచ్చి భూమిని కొలిచినట్టు, ఆకాశాన్ని కొలిచినట్టు, బలిచక్రవర్తి మీద తలపెట్టి పాతాళానికి పంపినట్టు ఏమన్నా రాముడు చేశాడా? లేదే. ఒక రాజకుమారుడయ్యాడు ఆయన. మరి ఎందువల్ల ఆయన దేవుడయ్యాడు అనేది ప్రతి యువత కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే రాముని యొక్క అవతారంలో రాముని యొక్క ఆలోచనలు ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, మరి మన జీవితంలో దాన్ని మనం ఏదన్నా 0.1% అయినా సరే మన జీవితానికి అన్వయించుకుంటున్నామా? ఆయన అన్న మాట మొట్టమొదటిది, ఎందుకు దేవుడయ్యాడంటే ఆయన పురుష స్పర్శ వల్ల పుట్టలేదు. దేవుడు వచ్చి యజ్ఞం నుంచి పాయసం ఇస్తే
ఆ పాయసం వల్ల దేవతా రూపంలో వచ్చిన వాళ్ళు యజ్ఞం నుంచి పాయసం ఇస్తే ఆ పాయసాన్ని తినడం వల్ల కౌసల్య సుమిత్ర కైకేయికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు పుట్టారు. రాముడంటే మహావిష్ణువని, లక్ష్మణుడంటే శేషపాన్పు అని, శంఖచక్రాలు నకుల సహదేవులని భరత శత్రుఘ్నులని అంటున్నాం. మరి ఇంత గొప్ప అవతారంలో పుట్టిన రాముడు అందరి మనిషిలాగా పుట్టలేదు. ఒక పవిత్రమైన పాయసం ద్వారా పుట్టారు కాబట్టి ఆయన దేవుడు. చిన్ననాటి నుంచి మౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, మహాజ్ఞాని, తపస్వి, ఎప్పుడు ఏదో ప్రపంచంలో ఆలోచిస్తూ ఉంటారాయన, శాంతంగా ఉంటారు. పునర్వసు నక్షత్రం పుట్టారాయన. అటువంటి మహాను భావుడు, ధర్మానికి ప్రతీక. మరి ఏ విధంగా ధర్మానికి ప్రతీక అంటే, ధర్మం అంటే ఏంటో ఈ యువతకి తెలుసా అని నేను అడుగుతున్నా. ధర్మం అంటే ఏమిటి? తండ్రి మాటకు ఎదురు చెప్పలేదాయన. మరి ఎంతమంది తండ్రికి ఎదురుగా కూర్చొని వాదిస్తున్నారు ఇవాళ ఇంట్లో? శ్రీరామ అంటున్నారు, రాముడు అయోధ్యలో వచ్చారంటున్నారు. మరి మీరు ఎంతమంది నాన్నగారికి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు? అదేవిధంగా తండ్రిని గౌరవించని వాడు తండ్రి మంచివాడా చెడ్డవాడా, ఆయనకున్న అలవాట్లు ఏమిటి, ఆయన ఎలా వచ్చాడు, ఇవన్నీ నాకు నాన్సెన్స్. అడిగే అర్హత నీకు లేదు. ఆ చెట్టు నుంచి వచ్చిన నువ్వు కాయవి అంతే. నువ్వు ఆ చెట్టుకు నమస్కారం చేయాల్సిందే. ఎంతమంది తండ్రుల యొక్క పాదాలకి దండం పెడుతున్నారు? ఎంతమంది తండ్రి యొక్క ఆలోచనల్ని, వాళ్ళ ఆశలని, వాళ్ళ కోరికల్ని ఎంతమంది తీరుస్తున్నారు? ఒక్క చిన్న మాట, నాయన రేపే నీకు పటాభిషేకం అన్నటువంటి తండ్రి కొన్ని గంటల్లోనే నాయన నీకు వనవాసము, నువ్వు భయంకరమైన కీకారణ్యంలో అనేక జంతు సర్పాల మధ్యలో, క్రూర మృగాల మధ్యలో నువ్వు జీవించాల్సి ఉంటుంది 14 ఏళ్ళు అన్న తండ్రి మాటని జవదాటకుండా నవ్వుతూ నారచీరలు కట్టి రాజభూషణాలని తీసి పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటే సీతమ్మ వారు ఏమన్నారు? రాముడు ఎక్కడుంటే నాకు అక్కడే స్వర్గం, అక్కడే నా జీవితం అంటూ ఆవిడ కూడా నారచీర కట్టుకొని రాముడి వెంట వెళితే, తమ్ముడు అంటే లక్ష్మణుడు అన్నకి రక్షణగా నేను తోడు వెళ్తున్నానని చెప్పి అతను కూడా నారచీర కట్టుకొని వెళ్తే, ఇలాంటి సంఘటన ఏ రాజ్యంలోనైనా ఏ రాజుల దగ్గరైనా జరిగిందా? లేదే. అటువంటి అన్నకు మర్యాద ఇచ్చే తమ్ముడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు? అన్న ఏం చెప్తే వినే తమ్ముళ్ళు ఉన్నారా? భర్త అడవికి వెళ్తే నేను కూడా అడవికి వస్తానని చెప్పే భార్యలు ఎంతమంది ఉన్నారు? భర్త ఉద్యోగం పోగానే నా దగ్గర జాతకానికి వచ్చిన వాళ్ళల్లో ఉద్యోగం లేని భర్తను నేనెందుకు పోషించాలని డైవర్స్ ఇచ్చిన ఆడవాళ్ళు వేలల్లో ఉన్నారు. ఇక్కడ భర్తని తరిమేశారు ఇంట్లో నుంచి ఉద్యోగం లేదని చెప్పి. అలాగే భర్తలు కూడా భార్య వల్ల ఉపయోగం లేదని, సంపాదన ఏమీ లేదని చెప్పి, పుట్టింటి నుంచి నువ్వు అన్నది తేలేదని చెప్పేసి ఎంతమంది తోసేస్తున్నారు? మరి మీ నోట్లో నుంచి రామ అనే మాట రావచ్చా? ఎంతమంది భార్యని రాముడు సీతను చూసుకున్నట్టు చూసుకున్నారు? ఎంతమంది లక్ష్మణుడు రాముల్ని చూసుకున్నట్టు అన్నను చూసుకున్నారు? ఎంతమంది రాములు తమ్ముళ్ళని అంత బాగా చూసుకుంటున్నారు? ఎంతమంది తండ్రి మాటను జవదాటకుండా వింటున్నారు? ఎన్ని ఉన్నాయండి రామాయణంలో, ఒకటా రెండా? రాముడి ప్రేమ ఏమి, రాముడి యొక్క శౌర పరాక్రమాలేమి? ఏమాత్రం కూడా అవతారంలో తాను దేవుండు అనేటువంటి మాట రానియకుండా అద్భుతంగా తాటకిని మారీచ శుభాలను సంవరించి సీతమ్మ వారిని శివధనుస్సుని ఏలి దాన్ని తీసి శివధనుస్సుని నిలబెట్టేసరికి అది కాస్త విరిగిపోయినప్పుడు, ఎక్కువ పెట్టేసరికి విరిగిపోయినప్పుడు అది ఆయన తప్పు కాదు. శివుడికి ప్రణామాలు చేశారాయన. పరశురాముడికి ఎదురు నిలబడ్డారాయన. పరశురాముడు రాముడి యొక్క ఎప్పుడైతే విష్ణు శాపాన్ని ధరించాడో, ఈయన సామాన్యుడు కాదని చెప్పేసి నా అవతారం అయిపోయింది రామా, నీ అవతారం అని చెప్పి వెళ్ళిపోయారాయన. మరి ఆ తర్వాత ఏమైంది? సీత అపహరణ ఎలా జరిగింది? ఎలా రావణాసుడి దగ్గరికి రాముడు వెళ్ళారు? అక్కడ వెళ్ళి ఆయన ఏమేం చేశారు? ఎంతమంది రాక్షసులను తుడిముచ్చించారు? అదంతా ఒక ఎత్తు అయితే, రావణాసురుడు లాంటి గొప్ప త్రిలోకాన్ని గెలిచిన వాడిని, అనేక వేళల్లో రాజకుమారులను, దేవతలను, ఎంతోమంది అమ్మాయిలని అతను వివాహం చేసుకున్నవాడు, అష్టదిక్పాలకు బంధించినవాడు, నవగ్రహాలని చెరసాలలో పెట్టినవాడు, అటువంటి గొప్పవాడైనటువంటి రాక్షసుని సంహరించడానికి రాముల వారు ఎంత గొప్పగా శ్రమించారు.
ఇవంతా అయిన తర్వాత ఎంతమందికి ఆదిత్య హృదయం అనే మాట రామాయణంలో తెలుసు? ఎంతమంది రాముల వారు తిరిగి వచ్చిన తర్వాత అయోధ్యలో రామరాజ్యాన్ని పెట్టేటప్పుడు రామరాజ్యాన్ని ఏ విధంగా ఆయన పరిపాలించారు, ఆయన చేసిన పరిపాలనలో ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి, ఎన్ని నియమాలు ఉన్నాయి, ఆ పద్ధతులు ఏమిటి ఎంతమందికి తెలుసు? కాబట్టి అందరం కలిసి పరిగెత్తుకుంటూ రామా రామా అని గట్టిగా అరవడం కాదండి, రాముడి యొక్క తత్వంలో వెళ్ళి రాముడు చేసిన చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో, తండ్రికి గౌరవించటం, తమ్ముళ్ళని చూసుకోవటం, అన్నని గౌరవించటం, భార్యని ప్రేమించటం, ఇలాంటి మంచి మంచి పనులు చేయాలి. అలాగే రాముడి యొక్క బాటలో నడవాలి. త్రేతాయుగంలో అవతారం చాలించిన రాముల వారు ఎప్పటికీ రామలోకంలోనే ఉంటారు. ఎవరైతే రాముని పూజిస్తారో వాళ్ళు రామలోకానికి వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వారిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకోవాలి. కుల మత తత్వ బాధ భేద భాషలు ఏమీ ఉండకూడదు. అందరినీ మనిషిలా చూడాలి. ప్రతి మనిషిలో కూడా దైవత్వాన్ని చూడాలి. ప్రతి జీవిలో కూడా ఆ పరమాత్ముని చూడాలి. మరి జీవుల్లోనే పరమాత్మను చూడాలంటే ఎన్ని రకాల జీవులు, పక్షులు, పాకే జీవులు, క్రూర మృగాలు, ఎన్నో పెంపుడు జంతువులు ఎన్నో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో జంతువులని ప్రేమించే ఓ వ్యక్తి, ఓ మనిషి సాటి మనిషిని ఎందుకు ప్రేమించటం లేదు? ఎందుకు మతాలతో కులాలతో వేరు చేస్తున్నావు? ఎందుకు మత ద్వేషాలు రాగద్వేషాలు రెచ్చగొడుతున్నావు? అటువంటి దుర్మార్గులు కూడా ఈ రామ మందిరం ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందో అటువంటి కొన్ని దుష్టశక్తులు కూడా సమాజంలో ప్రబలెళ్ళిపోయి శ్రీరామ్ జై అని చెప్పేసి ఇతర మతాలని దూషించడం కానీ ఇతర మతాలని బాధించడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వాల్మీకి మహర్షికి నారదుల వారు ఇచ్చిన మంత్రం ఓం రామ్ రామ్, ఆ రాముని యొక్క రామ అనే పదాన్ని వాల్మీకి తపస్సుగా వాడుకున్నాడు. రామ 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 అంటూ ఆయన చేసిన గొప్ప తపస్సు వల్ల అంత క్రూరమైనటువంటి వాల్మీకి ఒక దారి దోపిడీ దొంగ, గజ దొంగ, అనేక మానభంగాలు హత్యలు చేసిన వాడు, దోచుకున్నవాడు ఒక ఋషిగా మారి ఆ ఋషి ఆ యొక్క రామాయణాన్ని రచించాడు. ఆ రామాయణంగానే ఆయన రాయకపోతే నీకు నాకు ఇవాళ రాముడు ఎవరో తెలియదు. అటువంటి వాణినే మార్చినటువంటి రాముడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన తపస్సు చేస్తే, ఆయన నామస్మరణ జపంగా చేసుకుంటే, భజన చేసుకుంటే ఖచ్చితంగా మనతో పాటే ఉంటాడు. రామనామం ఎక్కడుంటే హనుమంతుల వారు అక్కడే కూర్చుని ఉంటారు. కాబట్టి ప్రతిరోజు కూడా మీరందరూ రాముడి యొక్క జపాలు చేసుకుంటూ రామకోటి రాస్తూ రాముడి యొక్క భజన చెయ్యండి. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీరామ రామ రామ ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీరామ రామ రామ పాప కటే దుఃఖ మిటే లేతే రామ నామ పాప కటే దుఃఖ మిటే లేతే రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ రామ పరమ శాంతి సుఖ విధాన దివ్య రామ నామ పరమ శాంతి సుఖ విధాన దివ్య రామ నామ निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम नाम परम गोप्य परम दिव्य मंत्र राम नाम
పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామ నామ संत हृदय सदा वसत एक राम नाम संत हृदय सदा वसत एक राम नाम माता पिता बंधु सखा सबहि राम नाम माता पिता बंधु सखा सबहि राम नाम भक्त जनर जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम।